35,000 అంత స్పెండ్ చేసిన జారా సేల్లో. కానీ క్రేజీ పార్ట్ ఏందో తెలుసా, ఈ సేల్ కోసం నేను 6 months వెయిట్ చేసిన. నిజం చెప్పాలంటే ఈ ప్రోడక్ట్స్ కోసం చాలా అంటే చాలా వెయిట్ చేసిన. అండ్ లిటరలీ 35,000 స్పెండ్ చేసిన అన్న. లిటరల్ 1 month శాలరీ. నేను ముందు పూమాలో వర్క్ చేస్తున్నాను, మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఆ పూమాలో వర్క్ చేసినప్పుడు నా శాలరీ అరౌండ్ 35,000 ఉండే. సో నా మొత్తం శాలరీ పెట్టి షాపింగ్ చేసిన. నా కోసం ఒక్కరి కోసం కాదు, మీకోసం కూడా. నేను షాపింగ్లో అసలు ఏం చూస్తా, ఎలా షాపింగ్ చేస్తా, 6 months అసలు ఎందుకు వెయిట్ చేసిన షాపింగ్ కోసం అంతా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఇది చాలా అంటే చాలా క్రేజీ ప్రోడక్ట్ తీసుకున్నాను నేను. ఎందుకంటే జారా సేల్లో చాలా మంది షాపింగ్ చేస్తారు. నిజం చెప్తున్నా, చాలా పెద్ద లైన్స్ ఉండే. కానీ స్మార్ట్ షాపింగ్ చాలా తక్కువ మంది చేస్తారు. ఏది పడితే అది తక్కువకి వస్తుంది అని చెప్పి కొనేసుకుంటారు. అలా కాకుండా చాలా స్మార్ట్ వేలో 6 monthsగా నా విష్ లిస్ట్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ ఎందుకు కొన్నా, అసలు ఇప్పుడు కొనకపోయినా నాకు నడుస్తుండేనా, ఏ రీజన్ కోసం కొన్నా, మీకు ఇది ఎలా యూజ్ అవుతుంది, ఇదంతా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాట్సాప్ గ్యాంగ్, సో వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. నాకు రీసెంట్గా నేను పెట్టిన ఇన్స్టా స్టోరీకి అందరూ ఒకటే, అన్న నువ్వు జారా సేల్లో ఏం కొన్నావు, మాకైతే చెప్తున్నావు కానీ నువ్వేం కొన్నావు, అది కావాలి నాకు. సో ఈ వీడియో స్పెషల్లీ మీ అందరి కోసమే. ఈ వీడియో జస్ట్ ఒక జారా హాల్ లాగా చూడకండి. ఇది ఎట్లా అంటే నేను వార్డ్రోబ్ బిల్డ్ చేసేటప్పుడు ఎలా కొంటా, రాహుల్ ఎట్లా కొంటాడు, నేను దాని నుంచి ఎట్లా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు, ఈ వేలో ఆలోచించి చూడండి. మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను తీసుకున్న ప్రతి ప్రోడక్ట్ నా ఒక్కని కోసం కాదు. సపోజ్ నేను కాలేజ్ స్టూడెంట్ కానీ లేదా రెగ్యులర్గా ఆఫీస్ పోతున్నా, ఈ ప్రతి ప్రోడక్ట్ నాకు యూజ్ వస్తుంది. నేను ఆ వేలో షాపింగ్ చేసిన. అండ్ ఇది 6 monthsగా ఎందుకు వెయిట్ చేసిన, అసలు ఈ బాక్సెస్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి అన్ని డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ అయితే నా H&M హాల్ చూసినావా లేదా? H&Mలో నేను ఆల్మోస్ట్ 12,000 13,000 పెట్టి షాపింగ్ చేసిన. ఆ వీడియో లింక్ పైన ట్యాగ్ చేస్తా లేదా కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా. డెఫినెట్లీ చెక్ చేయి. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ అదే వీడియోకి వెళ్ళి చెక్ చేయి, పక్కా నీకు నచ్చుతుంది. దాంట్లో కూడా క్రేజీ ప్రోడక్ట్ తీసుకున్నా, అది కూడా అరౌండ్ 13,000 బిల్ అయింది. ఇదైతే డైరెక్ట్ 35,000. చూద్దాం, ఒక్కొక్కటి ఓపెన్ చేసి చెక్ చేద్దాం. చిన్న ప్యాకేజ్ నుంచి లాస్ట్ పెద్ద ప్యాకేజ్ దాకా వెళ్దాం. సో లెట్ రోల్ ఇన్ టు ద వీడియో. కానీ ఫస్ట్ ప్రోడక్ట్ ఓపెన్ చేసే ముందు ఒక చిన్న టిప్ ఇస్తా, జాగ్రత్తగా విను. డైరెక్ట్ సేల్లో మంచిగా ఉంది ప్రోడక్ట్ అని చెప్పి కొనకు. ఆ ప్రోడక్ట్ నీకు ఎట్లా యూజ్ అవుతుంది అని చెప్పి మాత్రం కొను. సపోజ్ ఒక టీషర్ట్ చూసినావు, రెడ్ కలర్ టీషర్ట్ అనుకో, నువ్వు దాన్ని మ్యాక్సిమం 3 or 4 అవుట్ఫిట్స్లో వేసుకోవచ్చు. అదే నువ్వు ఒక ఆఫ్ వైట్, బేజ్ ఇలాంటి టీషర్ట్ చూసినావు అనుకో, ఏ ప్యాంట్ కింద వేసినా సెట్ అయిపోతుంది. ఈ వేలో ఆలోచించడం స్టార్ట్ చేసినాం అనుకో, బెటర్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. అట్లా అని చెప్పి రెడ్ వేసుకోకు, బ్లూ వేసుకోకు అని నేను చెప్పాను. నేను వేసుకుంది కూడా గ్రీన్ కలరే, డిఫరెంట్ కలరే. బట్ నీకు అది అర్థం కావాలి, ఏ ప్రోడక్ట్ నా దగ్గర ఉంది, ఏ ప్రోడక్ట్ నా దగ్గర లేదని. అప్పుడు నీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇదైతే ఓపెన్ చేద్దాం. మీ ముందే రా వీడియోగా ఓపెన్ చేద్దాం. అసలు దీంట్లో ఏముందో నాకు కూడా తెలియదు. ఓకే, ఫస్ట్ క్రేజీ ఒక జాకెట్. ఇది ఒక క్రేజీ జాకెట్ యాక్చువల్లీ. ఇది నాకు ఒక వర్క్ వేర్ జాకెట్ లాంటిది. ప్రాపర్ ఇది ఎట్లా అంటే నీకు డెనిమ్ లుక్ ఉంటుంది. బైకర్ జాకెట్స్ లాగా అట్లా వేసుకోవచ్చు. నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు అంటే క్రేజీ ఉంటుంది. నేను వేసుకొని చూపిస్తా ఫస్ట్ అయితే, మీకు అప్పుడు అర్థమవుతుంది ఎట్లుందో ఇది. సో మన ఫస్ట్ ప్రోడక్ట్ ఇదే. క్రేజీ అంటే క్రేజీ ఫిట్ ఉంది, ప్రాపర్గా బాక్స్ ఫిట్ ఉంది. ఇంకా మరీ హెవీ కూడా లేదు. జాకెట్ అంటే మరీ హెవీ జాకెట్ అట్లా కూడా లేదు, చాలా థిన్ ఫ్యాబ్రిక్. నేను ఒక ట్యాంక్ టాప్ మీద లేయర్ చేసిన నార్మల్ వేసుకుందామని. బట్ ఇట్స్ ప్రిటీ గుడ్ కలర్ వైజ్, ఫిట్ వైజ్. జస్ట్ లుక్ ఎట్లుందో చూడు ఖాళీ. నాకు బటన్ డీటెయిలింగ్ ఇదంతా చాలా బాగా నచ్చింది. కలర్ అయితే ఇన్సేన్ లెవెల్, డెఫినెట్లీ 10 on 10 నాకైతే. ఇది నాకు ఎంతకు వచ్చింది తెలుసా, అరౌండ్ 3,000 ఆ రేంజ్కి వచ్చింది అనుకుంటా. నేను దీని ప్రైజెస్ అన్ని ఇక్కడ యాడ్ చేస్తా, చెప్తా యాడ్ చేయమని. సో యాక్చువల్ ప్రైస్ ఎంత ఉంది, నాకు ఎంతకు వచ్చింది, ఎంత % డిస్కౌంట్కి వచ్చింది, అదంతా మీకు ఇక్కడ మెన్షన్గా కనిపిస్తుంది. సో మీకు క్లియర్గా ఉంటుంది. బట్ pretty good man, really solid. So this was my first product, really loved it. నెక్స్ట్ బాక్స్ కొంచెం పెద్దగా ఉంది, ఇది కొంచెం లైట్ ఉంది. ఇది ఓపెన్ చేద్దాం. కిందది ఇంకా కొంచెం హెవీ ఉంది. షూస్ కూడా ఉన్నాయి, వీడియోని ఎండ్ వరకు చూడు. షూస్ ఒక క్రేజీ చెల్సీ బూట్స్ ఉంది, అది నాకు అరౌండ్ 58% డిస్కౌంట్ ఉంది. అదైతే క్రేజీ, అది మాత్రం మీరు పక్కా మిస్ చేయొద్దు. అది చూడాలంటే వీడియోని ఎండ్ వరకు చూడాలా. అండ్ మీకు దీంట్లో ఏ ప్రోడక్ట్ నచ్చిందో అది కూడా చెప్పండి నాకు. సో క్లారిటీ కూడా ఉంటుంది నాకు, మీకు ఎట్లాంటి ప్రోడక్ట్స్ ఇష్టం అంటే దాని మీద నేను ఎక్కువ వీడియోలు చేయొచ్చు కదా. సో అది కూడా చెప్పండి మీరు కింద. ఓ మై గాడ్, ఇదేదో స్వేడ్ ఇంకో జాకెట్ అనుకుంటా ఇది కూడా. ఓకే అంతే. ఫస్ట్ అయితే ఈ బ్రౌన్ జాకెట్. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ స్వేడ్ బ్రౌన్ జాకెట్. వావ్. అండ్ దీంతో ఉంది బెలూన్ ఫిట్ జీన్స్, వేస్ట్ 28. నా సైజ్ దొరకడం కష్టం బ్లాక్ కలర్లో. చాలా టైం నుంచి వెతుకుతున్నా జారాలో ఒక బ్లాక్ జీన్స్ తీసుకుందామని. నాకు ఉన్నాయని ఆఫ్ జీటీ, H&M నుంచి. జారా క్వాలిటీ నాకు నిజం చెప్తున్నా చాలా అంటే చాలా బెటర్ అనిపిస్తుంది జీన్స్లో. నువ్వు ఒక్కటే జీన్స్ కొంటావు మొత్తం కాలేజ్కి, మ్యాక్సిమం 2 జీన్స్ కొంటావు అంటే బ్లూ బ్లాక్ జారా నుంచి కొనేసుకో. పైసలు అంటే ఒక గ్రే కూడా కొనుక్కో, సెట్. నీ కాలేజ్ వార్డ్రోబ్ సెట్ అయిపోయినట్టే.
ఇవి టూ ట్రై చేసి చూపిస్తా, మీకు అప్పుడు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. సో లెట్స్ డూ దట్. సో ఇదే మన జాకెట్, స్వేట్ జాకెట్ అండ్ దిస్ బెలూన్ జీన్స్. యాక్చువల్లీ ఇట్ ప్రిటీ గుడ్. జీన్స్ అయితే సూపర్ ఎక్స్ట్రాడినరీ, తెలిసిందే అది జీన్స్ గురించి. బట్ జాకెట్ అండ్ ఫస్ట్ టైం ఇట్లాంటి బ్రౌన్ కలర్ జాకెట్స్ ట్రై చేస్తున్నా. మోస్ట్లీ నేను తీసుకునే అన్ని బ్లాక్ అవే ఉంటాయి. ఫస్ట్ టైం ఐ ట్రైడ్ అ స్వేట్ బ్రౌన్ జాకెట్. నా దగ్గర స్వేట్లో బ్లాక్ కలర్ ఉంది, బట్ నిజం చెప్తున్నా దిస్ ఇస్ ప్రిటీ కూల్ మ్యాన్. అండ్ ఇక్కడ బటన్స్ కూడా ఉన్నాయి. ఇట్స్ లైక్ ప్రిటీ సాలిడ్ జాకెట్. మీకు ఎట్లా అనిపిస్తుంది జాకెట్ కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే రియలీ కంఫర్టబుల్ అండ్ సాఫ్ట్. ఇప్పుడు ఎట్లా అంటే కొంచెం స్ట్రీట్ వేర్ నుంచి నేను నా మైండ్ మొత్తం డ్రైవేట్ అయ్యి ఓల్డ్ మనీ, ఎస్థెటిక్స్, ఇంకా కొంచెం క్లాసీ ఫిట్స్ మీద ఎక్కువ పోతుంది. ఐ లైక్ స్ట్రీట్ వేర్, బట్ స్ట్రీట్ వేర్లోనే కొంచెం మోనోక్రోమాటిక్, అంటే లౌడ్ ఇష్టం లేదు నాకు. ఎక్కువ గ్రాఫిక్ అంతా ప్రిఫర్ చేయను నేను. మోస్ట్లీ ఐ లైక్ వెరీ మోనోక్రోమాటిక్, వెరీ బేసిక్, సాలిడ్. దాంట్లోనే స్ట్రీట్ వేర్. దట్స్ వేర్ ఐమ్ యాక్చువల్లీ ఇప్పుడు డ్రైవింగ్ ఇన్ టు. దట్స్ ద జోన్. సో దానికి ఇది పర్ఫెక్ట్. ఒక స్ట్రీట్ వేర్ లాగా నీకు ఆ క్రాప్డ్ ఫిట్ కూడా ఉంది, అలానే నీకు ఆ క్లాసికల్ టచ్ కూడా ఇస్తుంది. సో ఇట్స్ అ ప్రిటీ గుడ్ కాంబో. నెక్స్ట్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి అవి చూద్దాం. ఈ బాక్స్ అయితే చాలానే హెవీ ఉంది. లెట్స్ సిజర్స్ కావాల్సి వస్తుంది దీనికైతే కట్ చేయడానికి. ఇంకో సాడ్ పార్ట్ ఏంటంటే నేను ఒక బ్యాగ్ కూడా ఆర్డర్ చేసిన, స్లింగ్ బ్యాగ్ బట్ మన డెలివరీ వాళ్ళకి ఇవ్వాలని లేకుండా అది ప్రోడక్ట్ ఇవ్వలేదు. దట్ వాజ్ అ క్రేజీ 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 టోట్ బ్యాగ్. నేను దాన్ని ఇక్కడ యాడ్ చేయమంటా, ఒకసారి ఇక్కడ యాడ్ చేయబ్రో అది. సో అది కూడా క్రేజీ ప్రోడక్ట్ ఉండే, బట్ అన్ఫార్చునేట్లీ వి డిడ్ంట్ గెట్ ఇట్. ఇంకో జాకెట్ బ్రో, ఇంకో జాకెట్ల మీద జాకెట్లు కొన్నా నేను అన్ని. ఇలాగే జలగొడతారు ఈ జాకెట్లన్నీ చూసి. క్రేజీ బాంబే జాకెట్. సో దీని సిమిలర్ నాకు ఇంకో రెడ్ కలర్ జాకెట్ ఉంది. ఐ విల్ షో యూ దట్. రెడ్ దాంట్లోనే బ్లాక్ కొన్నది. నాకు బ్లాక్ లాగా అయితే కనిపిస్తలేదు. సేమ్ టు సేమ్ జాకెట్. నేను ఇది కొన్నది 5500, ఇది కొన్నది 3000 రూపీస్. ఘోరంగా రిగ్రెట్ అవుతున్నా దీనికి. బట్ స్టిల్ రెడ్ ఇస్ రెడ్, బ్లాక్. ఇది ట్రై చేసి చూపిస్తా. ఇది కూడా ఒక క్రేజీ పీస్. ఐ విల్ జస్ట్ ట్రై ఇట్, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. లెట్స్ డూ దట్. సో దిస్ ఇస్ హౌ దిస్ క్రేజీ జాకెట్ ఫిట్స్. యాక్చువల్లీ దీన్ని ఒక వర్క్ వేర్ జాకెట్ అంటారు, నేను మర్చిపోయినా అది. సో ఇట్స్ అ వర్క్ వేర్ జాకెట్. యాక్చువల్లీ ఇది ఫైర్ జాకెట్స్ నుంచి ఇన్స్పైర్డ్, క్లిప్స్ ఇవన్నీ. బట్ దిస్ ఇస్ అ ప్రిటీ గుడ్ సాలిడ్ జాకెట్. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే చాలా హెవీ ఉంటుంది ఇది. నేను సమ్మర్స్లో అయితే మోస్ట్లీ వేసుకోలేను. నవంబర్, డిసెంబర్ ఆ టైంలో వేసుకోవచ్చు. బట్ ప్రిటీ సాలిడ్ జాకెట్. ఒక స్టేట్మెంట్ పీస్ లాగా ఈ జాకెటే. ఇట్స్ లైక్ నీకు కంప్లీట్ బ్లాక్ కూడా లేదు, కంప్లీట్ బ్లూ కూడా లేదు. ఇదేదో వాష్, కొంచెం యాసిడ్ వాష్ లాగా ఉంది. బట్ ఫిట్టింగ్ వైజ్ ఇస్ అ ప్రిటీ గుడ్. నేను ఆ రెడ్ తీసుకున్నప్పుడు అర్థమైపోయింది నాకు దీంట్లో బ్లాక్ కూడా కావాలని. అప్పుడు లేకుండే సైజ్ దాంట్లో. సో కిస్మత్కి డిస్కౌంట్లో దొరికింది నాకు ఇది. నీకు ఈజీగా ఒక 3-4 years వస్తుంది. ఈ జాకెట్ కొనడం దాంట్లో అదే బెనిఫిట్, ఎందుకంటే ఇది ఆల్రెడీ వాష్డ్ ఉంటుంది. నీకు ఆ ఫేడెడ్ లుక్ ఉంటుంది. సో నీకు ఆ బ్రాండ్ న్యూ నుంచి కలర్ ఫేడ్ అయిన ఆ వైబ్ ఉండదు. నువ్వు ఎంత ఎక్కువ యూజ్ చేస్తే అంత బెటర్ అవుతుంది. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రోడక్ట్ కోసం పోదాం. ఇంకా జాకెట్స్ అయిపోయినాయి అనుకొని చెప్పొచ్చు, బట్ ఇది ఏంది, ఇది బ్లాక్ షర్ట్. నా దగ్గర ఒక ఆల్రెడీ 4-5 బ్లాక్ షర్ట్స్ ఉన్నాయి. ఇంకో బ్లాక్ షర్ట్ ఇది నేను తీసుకున్న మెయిన్ రీజన్, ఇది ఒక ఫ్లో షర్ట్ అంటారు దీన్ని. ప్రాపర్ ఫ్లో ఉంటుంది. సో దట్స్ హౌ ఇట్ లుక్స్. ప్లెయిన్ బ్లాక్ షర్ట్, ఫ్యాబ్రిక్. దీని మెయిన్ మసాలా అంతా దీని ఫ్యాబ్రిక్. రియలీ సాఫ్ట్. నీకు ఆ ఫ్లోయి ఫీల్ ఉంటుంది, మంచి ఇట్లా బ్రీజీ ఉంటుంది. సో దట్స్ ద మెయిన్ రీజన్ ఇది తీసుకున్నా. అండ్ కంప్లీట్లీ బ్లాక్. నాకు ఇలా బటన్స్లో వేరే కలర్ వచ్చి షర్ట్ వేరే కలర్ నాకు పర్సనలీ అంత నచ్చదు. ఐ లైక్ టు వేర్ మోస్ట్లీ బ్లాక్స్. ఇది కూడా 4000 ఉంది, నాకు 2-3,000కి వచ్చింది అనుకుంటా. ఐ విల్ కీప్ ద ప్రైజెస్ అని ఇక్కడ. సో యుల్ నో దట్. Let me try this and show it to you. This is how a flowy shirt should fit, and this is how it is fitting. Proper fit, proper vibe. Chala comfortable, chala stylish, premium vibe. Itla ante I know what I'm doing. I know my business. నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పకు. అట్లాంటి వాళ్ళు వేసుకునే షర్ట్స్ ఇవి. దీని కింద ప్లీటెడ్ ట్రౌజర్స్ అయితే బెటర్. ఇదైతే నేను ఇప్పుడు కొన్నా కాబట్టి వేసుకుంటున్నా. నీకు ఎక్కువ లోగోస్ ఉండేవి ఏముంటాయి, అదే మెయిన్ రీజన్ నాకు జారాలో కొనేది. వెరీ క్లీన్ అండ్ ఎస్థెటిక్. సో దట్స్ వై ఐ లైక్ ఇట్. సో నెక్స్ట్ ప్రోడక్ట్ పోదాం. షూస్ చూపించాలా? షూస్ చూపించమంటే షూస్ చూపిస్తా, బట్ ఐ వాంట్ కీప్ దిస్ అట్ ది ఎండ్. ఇదో క్రేజీ చెల్సీ బూట్స్. మీకు తర్వాత చెప్తాడు, కింద పెడతా. దాని ముందు కొన్ని టీ షర్ట్స్ ఉండాలా, టీ షర్ట్స్ అండ్ జీన్స్. విల్ టాక్ అబౌట్ దోస్. యాక్చువల్లీ ప్రిటీ హెవీ. వావ్, ప్యాకేజింగ్ అయితే ఇదేంది, ఇంకో జాకెట్. ఓకే, బ్లాక్ లెదర్ జాకెట్ కూడా ఉంది మన దగ్గర. ఇంకోటి, లెట్స్ గో. ఎన్ని 6 సార్. ఇంకో క్రేజీ జాకెట్ నాకు తెలియదు, మర్చిపోయినా దీని గురించి. డిప్రెషన్ ఏంది 5500 క్రేజీ లెదర్ జాకెట్. పక్క ఇంకో జాకెట్, 4th జాకెట్. 1 2 3 మా 4th జాకెట్ ఇది. లెట్స్ గో. ఇదో క్రేజీ లెదర్ జాకెట్. లెట్స్ ట్రై లెట్స్ గో గ్యాంగ్. ఇంకో క్రేజీ జాకెట్. ఇదైతే నాకు గుర్తుకోవట్లేదు, బట్ ఇదో ప్రాపర్ రాక్ స్టార్ వైబ్ జాకెట్ ఇది. ఎంత క్రేజీ ఉంది చూడు. లెదర్, బ్లాక్ లెదర్, ఆ వింటేజ్ వైబ్. అండ్ నెక్ చూడు బ్రో, లిటరలీ బైకర్ జాకెట్స్కి వస్తుంది చూడు ఆ టైప్.
అండ్ లిటరలీ ఐ జస్ట్ జిప్ ఇట్ అప్ అండ్ షో యూ. ఇది ఆర్డరేషన్ నాకు కూడా గుర్తులేదు. ఐఎమ్ రియలీ సారీ అబౌట్ సారీ జాకెట్, మర్చిపోయినా నీ గురించి. బట్ ఐ లవ్ యూ, చాలా బాగున్నావు. ఓకే కరెక్ట్ వస్తుంది, ఒక్క నిమిషం. One eternity later. This is how it fits in jack with zip. నిజంగా చాలా క్రేజీ ఉంది. కొంచెం కష్టమైంది పెట్టిన జాకెట్ జిప్, కానీ జిప్ ప్రాబ్లం కాదు, జిప్ క్వాలిటీ 10/10. జాకెట్స్ ఏదైనా నేను చెప్తున్నా, నేను తీసుకున్న ప్రతి ప్రోడక్ట్ 10/10. నేను తీసుకున్నాను రీజన్ కాదు, ఆ బ్రౌన్ జాకెట్ ఉన్నాను. మీరు దేనితోటైనా స్టైల్ చేయొచ్చు. ఓల్డ్ మనీ అవుట్ఫిట్స్కి ఆ బ్రౌన్ క్రేజీ. ఆ వర్క్ వేర్ జాకెట్ రెగ్యులర్గా వేసుకోనికి, కాలేజ్కి వేసుకోనికి పర్ఫెక్ట్. స్టార్టింగ్లో చూపించిన వర్క్ వేర్ జాకెట్ అయితే అది గ్రే వర్సటైల్ పీస్ అది. సో దిస్ హౌ ఇట్ ఫిట్స్, సూపర్ క్లీన్, సూపర్ ఎస్థెటిక్. ఎట్లా అంటే నీకు ఎడ్జీ వైప్ ఇస్తుంది. నువ్వు పార్టీస్కి ఎక్కడికైనా వేసుకెళ్ళినావు అంటే అటెన్షన్లో నువ్వు ఉంటావు. లెదర్ జాకెట్స్ తీసుకునేది మెయిన్ అదే, నీకు ఆ రాక్ స్టార్ గ్యాంగ్స్టర్ వైబ్ రానికి. దిస్ హౌ ఇట్ ఫిట్స్. నెక్స్ట్ ప్యాంట్స్ కోసం వెళ్దామా, టీ షర్ట్స్ మీద వెళ్దామా? ఎన్ని ఉన్నాయి? 1 2 3 టీ షర్ట్స్ ఉన్నాయి, ఒక జీన్స్ ఉంది. సో జీన్స్ గురించి ముందు చెప్పేస్తా, దాని తర్వాత కింద ఉన్న చెల్సీ బూట్స్ దాని గురించి కూడా చెప్పాలి మీకు. సో ఇది ఒక బ్లూ వాష్డ్ డెనిమ్, చాలా లాంగ్ ఉంది. బట్ దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్, ఇట్స్ ప్రిటీ గుడ్. నేను కొంచెం ఆల్టరేషన్ చేయించుకోవాలి, దట్స్ ఐ డూ. వేస్ట్ నుంచి అయితే నాకు ఓకే, సూపర్ క్లీన్, సూపర్ ఎస్థెటిక్. ట్రై చేసి చూపిస్తా ఒక్క నిమిషం, మీకు బెటర్గా అర్థమవుతుంది అప్పుడే. లెట్స్ డూ ఇట్. సూపర్ బ్యాగీ, సూపర్ కూల్, సూపర్ క్రేజీ కలర్, బ్యూటిఫుల్ బ్లూ షేడ్లో ఉన్న బ్యాగీ జీన్స్. ఇది అరౌండ్ 2950, నాకు తెలిసి చాలా తక్కువ రేట్కి వచ్చింది. ఇది సూపర్ కంఫర్టబుల్, సూపర్ క్రేజీ కలర్, అన్నిట్లో సూపర్ 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 సూపర్. ఇది చాలా బాగుంది. లెంత్ కొంచెం పెద్దగా ఉంది, దాన్ని అది ఆల్టరేషన్ చేయించుకుంటాం. ఆఫ్ కోర్స్ వీఆర్ షార్ట్ కింగ్స్, సో అది చేయించుకోవాలి. బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ సూపర్ కూల్. వేస్ట్ నుంచి ఇక్కడ నుంచి అయితే పర్ఫెక్ట్. 28 వేస్ట్ నాది, సో దట్ లుక్స్ రియలీ గుడ్. ఇది కొంచెం ఇలా బ్యాగీ ఉంటుంది, సాగీ వైబ్. ఇట్స్ ప్రిటీ కంఫర్టబుల్ యాక్చువల్లీ అండ్ వెరీ సాఫ్ట్, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. నువ్వు ఒక ఈజీగా 3-4 ఇయర్స్ కూడా ఈజీగా రాక్ చేయొచ్చు. అండ్ లుక్స్ ప్రిటీ క్లీన్. నువ్వు ఎంత ఇది జీన్స్ ఎంత పాతగా అయితే అంత మంచిగా అనిపిస్తుంది. మరకలు అంటేనే అది కూడా ఒక స్టైలే. నీ జీన్స్ నీ స్టోరీ ఉంటుంది. సో దట్స్ వై జీన్స్ మీద ఎప్పుడు ఇన్వెస్ట్ చేయమంటా. నీకు ఆన్ యావరేజ్ చెప్తున్నా 1500-2000 పెట్టినా నీకు మంచి లివైస్ జీన్స్ వస్తుంది. సపోజ్ బడ్జెట్ ఉంటేనే, లేకపోతే మన జూడియో, వెస్ట్ సైడ్స్ ఇవన్నీ కూడా ఓకేనే, అంటే బాగుండకపోవడం అని అట్లా ఏమి ఉండదు. బట్ బడ్జెట్ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయ జీన్స్ మీద. నెక్స్ట్ వచ్చిన ప్రోడక్ట్స్ అని టీ షర్ట్స్. వీ హ్యావ్ టు చెక్ ఆన్ ది టీ షర్ట్స్, సో విల్ డూ దాట్. దాని ముందు ఒక స్టెప్ వేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఒక బ్లాక్ కలర్ హెన్లే. బ్లాక్ నేను ఉన్న ప్రోడక్ట్స్లో ఒక 5 అయితే బ్లాకే ఉన్నాయి. బట్ స్టిల్ ఐ లవ్ ఇట్, ఐ వేర్ ఇట్. ఇది ఒక రిలాక్స్ ఫిట్ హెన్లే. నా దగ్గర ఉన్న హెన్లేస్ మీరు చూసి ఉండొచ్చు. నా దగ్గర ఉన్న హెన్లేస్ అన్ని స్లిమ్ ఫిట్. దిస్ ఇస్ అ రిలాక్స్ ఫిట్. సో లెట్స్ మీ ట్రై దిస్ అండ్ షో ఇట్ టు యూ. నాకు ఇది ఏదో డౌట్ కొడుతుంది, నచ్చకపోతే రిటర్న్ పెడతానేమో. బట్ లెట్స్ ట్రై దిస్ ఫస్ట్. సో ఇట్స్ యాక్చువల్లీ ఒక స్లిమ్ ఫిట్ బ్లూ టీ షర్ట్. యాక్చువల్లీ మీరు నన్ను స్లిమ్ ఫిట్లు వేసుకోవడం అంటే చూడడం చాలా తక్కువ, బట్ ఐ లవ్ ద కలర్. నేను చెప్పిన స్టార్టింగ్లో కలర్స్ వద్దు అని, ఇప్పుడు నేను కలర్స్ తీసుకున్నా, అన్ని కలర్స్ ఉన్నాయి. అదే మెయిన్ రీజన్. నాకు ఉన్నాయి అని చెప్పి నేను తీసుకున్నా. మీరు ఇట్లా మిస్టేక్ చేయకండి. బట్ ఫిట్టింగ్ వాజ్ రియలీ గుడ్. ఒక స్లిమ్ ఫిట్ బ్లూ టీ షర్ట్ కాలేజ్కి లేదా ఆఫీస్కి, కాలేజ్కి జస్ట్ ఇట్లా మ్యాచింగ్ ఇట్లా బ్లూ కలర్ బ్యాగ్ కూడా వేసేసుకున్నాం అనుకో, మ్యాచింగ్ అయిపోతావు, బాగుంటుంది. ఇట్ లుక్స్ గుడ్. బట్ మీ ఇష్టం అది. అట్లా అప్పటి వైజ్ చాలా బాగుంది. నేను ఈ ప్రోడక్ట్స్ ట్యాగ్ చేసి కింద డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. డెఫినెట్లీ చెక్ చేయండి. మీ బడ్జెట్లో ఉందంటే పక్కా తీసుకోండి. నెక్స్ట్ ప్రోడక్ట్ గురించి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఒక గ్రీన్ కలర్ టీ షర్ట్, రిలాక్స్ ఫిట్. ఇది జస్ట్ క్రేజీ. లెట్స్ డూ అ ట్రాన్సిషన్. ఇప్పుడు అప్పటికి ట్రాన్సిషన్ చేయలే. క్రేజీ ఫిట్ కదా, ట్రాన్సిషన్ క్రేజీ ఉంది కదా. ఈ టీ షర్ట్ వేసుకోగానే నువ్వు ఒక 5 years కిందకి అయిపోతావు, చిన్న అయిపోతావు, అంటే పూర్ణ అయిపోతావు. సో దట్స్ హౌ ఇట్ ఈస్. సూపర్ కూల్ సమ్మర్ టీ షర్ట్, వెరీ బ్రీతబుల్, వెరీ కంఫర్టబుల్. తీసుకుని కూడా ఎందుకే క్యాజువల్ వైబ్కి, నార్మల్గా బయటకి వెళ్ళకన్నా, మాల్కి ఎక్కడైనా రిలాక్స్ లాంచ్ బాయ్స్ తోటి బయటకు వెళ్తున్నా, లేదంటే బీచ్లో ఎంజాయ్ చేస్తున్నా, గోవాలో ట్రిప్లో ఎంజాయ్ చేస్తున్నా, దిస్ ఇస్ సంథింగ్ యూ కెన్ సూపర్ కూల్లీ రాక్. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఫిట్స్. వెరీ కంఫర్టబుల్, వెరీ సూపర్ క్లీన్, వెరీ ఎస్థెటిక్. నెక్స్ట్ కలర్కి వెళ్ళిపోదాం. టైం చాలా అవుతుంది, వీడియో చాలా లెంత్ అయిపోతుంది, మళ్ళీ మీరు చూడరు, రిటెన్షన్ పడిపోతుంది. ముందే పేజ్ చిన్నగా ఉంది. సో 1 more క్రేజీ ట్యాంక్ టాప్. ప్రాస్ నాకు ఇంకా దీని ప్రింట్ చాలా బాగా నచ్చింది. ఐ ట్రస్టెడ్ ద ప్రాసెస్ ఈవెన్ వెన్ ఐ ఫెల్ స్లో. దిస్ ఇస్ అ క్రేజీ లైన్. ఈ స్లోగ్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. సో దట్స్ ద మెయిన్ రీజన్ తీసుకుంది, జిమ్లో కూడా వేసుకోవచ్చని. లెట్ మీ ట్రై దిస్. 1 more ట్రాన్సిషన్. లెట్స్ గో. 1 more ట్రాన్సిషన్, 1 more క్రేజీ టీ షర్ట్, క్రేజీ యాస్. సో సూపర్ కూల్ ఎస్థెటిక్ బాక్సే ఫిట్ ట్యాంక్ టాప్. జిమ్కి వేసుకోవచ్చు, బాడీ ఉంటే బయట కూడా వేసుకొని తిరగచ్చు. బట్ ప్రిటీ కూల్ మ్యాన్. నాకు చాలా బాగా నచ్చింది.
అండ్ వన్ మోర్ క్రేజీ టీ షర్ట్. దిస్ ఇస్ ఆల్సో బ్యూటిఫుల్, అంటే కొంచెం వింటేజ్ టీ షర్ట్. ఇంట్లో చూస్తే పాత టీ షర్ట్ అనుకుంటారు. జస్ట్ లుక్ అట్ దిస్. ఇంకాలంతా కొంచెం షేడీ అంటే కొంచెం ఫేడ్ అయ్యి ఉంది. ముంగడు కూడా సేమ్ అలానే యూ క్యాన్ సే ఇట్. ఇట్స్ కొంచెం ఫేడ్ అయ్యి డిజైన్ ఉంది. 2 షర్ట్స్ కూడా ఉన్నాయి. సో ఐ విల్ షో ఈవెన్ దాట్. ఫస్ట్ అయితే ఈ టీ షర్ట్ వేసుకొని చూపిస్తా. దిస్ అ ప్రిటీ కూల్ టీ షర్ట్. లెట్ మీ వేర్ ఇట్. సో దిస్ ఇస్ హౌ దిస్ వన్ ఫిట్స్. ఇది కూడా ఒక క్రేజీ టీ షర్ట్. ఇది లవ్డ్ ఇట్. కొంచెం నీకు స్ట్రీట్ వేర్ వైబ్ లేదా కొంచెం ఇట్లా ఎస్థెటిక్, కొంచెం వెరీ కంఫర్టబుల్ టీ షర్ట్. 100% కాటన్. ఇది కూడా మోస్ట్ ఆఫ్ ది టీ షర్ట్ నేను తీసుకున్నంత కాటనే. దిస్ ఇస్ హౌ ఇట్ ఫిట్స్. ప్రాపర్ వింటేజ్ వైబ్. లెట్స్ గో నెక్స్ట్ ప్రోడక్ట్. షర్ట్ వేసుకొని చూపిస్తా. ఇది ఒక క్రేజీ చెక్ షర్ట్. లెట్స్ ట్రై దిస్ అండ్ లెట్ మీ షో యూ హౌ ఇట్ లుక్స్. దిస్ ఈస్ దట్ బ్యూటిఫుల్ చెక్ షర్ట్. యాక్చువల్లీ కొంచెం ఓవర్ సైజ్ ఫిట్ ఉంది, బట్ దిస్ ఇస్ హౌ ఐ రియలీ లవ్ ఇట్. అండ్ స్లీవ్స్ కట్కించి ఇట్ లుక్స్ సంథింగ్ డిఫరెంట్, వెరీ డిఫరెంట్ వైబ్ ఉంది. సో యాక్చువల్లీ ఇక్కడ మోస్ట్లీ మనకి ఇక్కడ గ్యాప్ ఉంటుంది కదా, బట్ దీనిలో గ్యాప్ లేదు. సో యూ హ్యావ్ టు లీవ్ ఇట్ లైక్ దిస్. దీని ఇలానే ఉండాలి. దీని స్టైల్ ఎంత. సో యూ హ్యావ్ టు లీవ్ ఇట్ లైక్ దిస్. ఇది ఒక రిలాక్స్ వైబ్ ఉన్న షర్ట్ ఇది. అండ్ మోస్ట్లీ ఒక అంటే ఇట్లా కూడా వేసుకోవచ్చు, ట్యాంక్ టాప్తో కూడా లేయర్ చేయొచ్చు, బట్ ఐ పర్సనలీ ప్రిఫర్ ఇట్ లైక్ దిస్. అండ్ మీరు ఒకటి గమనిస్తే నేను వేసుకున్న ప్రతి బ్రాండ్కి పైన ప్రోడక్ట్స్ మ్యాక్సిమం మ్యాచ్ అయినాయి. బికాస్ దట్స్ హౌ యూ బిల్డ్ అ క్యాప్సూల్ వార్డ్రోబ్. నీ ప్యాంట్స్ ఎంత వర్సటైల్ ఉండాలంటే పైన ఏది వేసుకున్నా సెట్ అయిపోవాలి. ఇది వేసుకున్నా బాగానే ఉండే, దీని ముందు వేసుకునేవి కూడా అన్నీ బాగానే ఉండే. సో దట్స్ హౌ యూ బిల్డ్ ఇట్. నువ్వు ఎంత షాపింగ్ చేస్తావు, ఎంత ఫ్యాషన్ గురించి నేర్చుకుంటావు, యుల్ నో ఆల్ దిస్. ఇది ఒకటి చెప్పేది కాదు ఇది. అంటే నీకు అర్థమవుతుంది నువ్వు వేస్తూ అంటే కొత్త బట్టలు, కొత్త ఫ్యాషన్ ట్రై చేస్తూ విల్ అండర్స్టాండ్ దిస్. ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ నీకు ఇంకా ఫాస్ట్గా నేర్చుకోవాలంటే ఇప్పుడే అకౌంట్కి సబ్స్క్రైబ్ చేసుకో అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకొని పెట్టుకో. నెక్స్ట్ అయితే ఇలాంటి ఫ్యాషన్ వీడియోస్ పక్కా మిస్ చేస్తావు. సో నెక్స్ట్ ప్రోడక్ట్ గురించి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ఓవర్ సైజ్ టీ షర్ట్. చాలా హెవీ ఉంది. నీకు ఆ టీ షర్ట్లా లేదు, ఇది ఒక స్వెట్ షర్ట్ని టీ షర్ట్ చేసినట్టుంది. వెరీ గుడ్, అంటే నాకు ఇది యాక్చువల్లీ నేను దీన్ని జనవరి ఫిబ్రవరి అప్పుడు చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. తీసుకుందాం అనుకున్నా, బట్ ఎక్స్పెన్సివ్ ఉండే. 3000 రూపీస్ నాకు వర్త్ అనిపించలేదు. ఇప్పుడు నాకు 50% ఆఫ్లో వచ్చింది. సో దట్స్ ద మెయిన్ రీజన్ ఐ గాట్ ఇట్. లెట్ మీ ట్రై దిస్ అండ్ షో ఇట్ టు యూ. ఇదే మన నెక్స్ట్ ప్రోడక్ట్. కొంచెం హెవీ సైడ్లో ఉన్న ఒక బాక్సీ ఫిట్ టీ షర్ట్. చాలా హెవీ ఫ్యాబ్రిక్ ఇది. సో ఇఫ్ యూ క్యాన్ ఫీల్ ఇట్, చాలా హెవీ ఉంటుంది. చాలా ప్రీమియం వైబ్ ఇస్తుంది నీకు. ఓవర్ సైజ్లోనే కొంచెం ప్రీమియం వైబ్. నాకు మెయిన్ నచ్చింది దీని కలర్. అంటే కలర్ ప్యాలెట్స్ బ్లూ, ఇంకా వైట్, బ్లూ, రెడ్. నాకు చాలా అంటే రీసెంట్ టైంలో చాలా ఎక్కువ నచ్చుతుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ఇట్. దిస్ ఇస్ హౌ ఇట్ ఫిట్స్ యాక్చువల్లీ. ప్రాపర్ అంటే మన ఎల్బో దాకా ఎట్లా రావాలో అట్లనే ఉంది. ప్రాపర్ బాక్సీ ఫిట్ విత్ అ గుడ్ ఫ్యాబ్రిక్. నువ్వు కాలేజ్కి రెగ్యులర్గా వేసుకొని పక్కా ట్రై చేయొచ్చు ఇవన్నీ. పిటి సాలిడ్ పిక్స్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఒక 2-in-1 టీ షర్ట్. నేను ఫస్ట్ టైం చూసిన ఇది. చూడగానే వీ కెన్ ట్రై ఇట్ అనిపించింది. యాక్చువల్లీ నీకు చూస్తే 2 టీ షర్ట్స్ ఉన్నట్టు, బట్ ఇట్స్ యాక్చువల్లీ జస్ట్ 1. ఇట్స్ అ పైపింగ్ ఇన్ సైడ్. కింద పైన పైపింగ్ ఉంది, అది అంతే. రెడ్ కలర్ నచ్చింది, అందుకే ఇది చేసుకున్నా. లెట్ మీ ట్రై దిస్ బ్యూటిఫుల్ టీ షర్ట్. కొంచెం డిఫరెంట్ ప్యాలెట్లు ఉంది. ఈ ఎల్లో డీటెయిలింగ్ అండ్ దిస్ రెడ్ నాకు పర్సనలీ చాలా బాగా నచ్చింది. సో అదే మెయిన్ రీజన్ తీసుకుంది. క్యాజువల్ అవుటింగ్స్కి లేదా రెగ్యులర్ గెట్ రెడీ విత్ మీ మన అవుట్ఫిట్స్కి వేసుకోవచ్చు. మీరు కూడా అంటే కాలేజ్కి పోయేటప్పుడు డెఫినెట్గా ప్రిఫర్ చేయొచ్చు ఇట్లాంటివి. సో పిటి కూల్. ఎట్లా అంటే నీకు ఆ సాఫ్ట్ బాయ్ కార్నర్ ఇస్తుంది, క్లీన్ వైబ్. మరి ఎప్పుడు ఆ బ్లాక్ గ్రాఫిక్ టీ షర్ట్స్ బ్లాక్ కాకుండా బ్లాక్ గ్రేస్ మోస్ట్లీ అవే వేసుకుంటాం మనం. నేను 90% అవే వేసుకుంటా. బట్ సమ్ టైమ్స్ ఇఫ్ యూ వాంట్ టు వేర్ దట్ కలర్, దట్ ఎక్స్ట్రా ఎడ్జ్, యూ క్యాన్ ట్రై సచ్ కలర్స్. డెఫినెట్లీ మీకు నచ్చింది, మీ బడ్జెట్లో ఉందంటేనే తీసుకోండి. మిమ్మల్ని ఇవే తీసుకోవాలని చెప్పి నేను ఏం ఫోర్స్ చేస్తలేను. బికాస్ ఇట్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన దగ్గర ఎంత బడ్జెట్ ఉందో అది ఇంపార్టెంట్. బడ్జెట్ లేనప్పుడు ఇవన్నీ కొని మెయిన్లీ ఆ స్లైజ్ లోన్లు అవి మాత్రం తీసుకొని ప్రోడక్ట్స్ కొనకండి. మీ దగ్గర బడ్జెట్ ఉంటే మాత్రమే తీసుకోండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వెళ్దాం. లాస్ట్ ప్రోడక్ట్ అంటే దాని తర్వాత షూస్ ఉంది. ఇట్స్ ఒక బాక్సీ ఫిట్ షర్ట్. ఆ వింటేజ్ వైబ్ కోసం తీసుకున్నా. లెట్ మీ ట్రై దిస్ అండ్ షో యూ టు యూ. ట్రై చేస్తే మీకు ఇంకా అర్థమవుతుంది. రియలీ కూల్ షర్ట్ ఇది. లెట్ మీ షో యూ టు యూ. రియలీ కూల్ యాక్చువల్లీ. చెక్ షర్ట్. చాలా అంటే మరీ ఎక్కువ లౌడ్ కాదు, మరీ బోరింగ్ కూడా కాదు. సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ తోటి వచ్చింది ఇక్కడ. అండ్ పిటి బాక్సీ ఫిట్. నేను తీసుకున్న మోస్ట్లీ అన్ని బాక్సీ ఫిట్. ఇప్పుడు నేను చాలా చూస్తున్నాను. ముందు చాలా తక్కువ మంది వేస్తుండే, ఇప్పుడు చాలా ట్రెండ్ పెరుగుతుంది బాక్సీ ఫిట్ టీ షర్ట్స్వి, ఇంకా క్రాప్ టీ షర్ట్స్వి. సో దిస్ ఆఫ్ ఇట్ ఈస్ పిటి కూల్, పిటి ఎస్థెటిక్. జస్ట్ ది వైబ్. అంటే నీకు ఆ స్ట్రీట్ వేర్, నీకు కొంచెం ఆ క్యాజువల్ వైబ్ ఇష్టం అంటే యూ విల్ డెఫినెట్లీ లైక్ దిస్ ప్రోడక్ట్స్. కాలేజ్కి లేదా బ్లూ జీన్స్ వేసుకొని ఆఫీస్కి కూడా వేసుకెళ్ళిపోవచ్చు ఇవి. దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ నువ్వు ఎక్కువ స్కిన్నీ ఉంటే ఒక వైట్ టీ షర్ట్ వేసుకో, లాంగ్ స్లీవ్ టీ షర్ట్ వేసుకొని దాని మీద షర్ట్ వేసుకో, పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. అండ్ లాస్ట్ ప్రోడక్ట్, ఇంతసేపు వెయిట్ చేసిన ప్రోడక్ట్, బ్యూటిఫుల్ చెల్సీ బూట్స్. చాలా బ్యూటిఫుల్ చెల్సీ బూట్స్.
ఐ హ్యావ్ టు షో ఇట్ ఫస్ట్. అయితే మీకు నేను బయటికి తీసి చూపిస్తా. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ మ్యాన్. జస్ట్ లుక్ అట్ దిస్ బ్యూటిఫుల్ బీస్ట్. జస్ట్ లుక్ అట్ ద హీల్ చూడు ఎంత క్రేజ్ ఉందో ఇది. అంటే ఇది యాక్చువల్లీ ఒక స్వేట్ చెల్సీ బూట్స్. ఐ రియలీ లవ్ ద డిజైన్ అండ్ ఎవ్రీథింగ్. బాక్స్ ఏం రాదు, ఇట్ కమ్స్ విత్ అ సింపుల్ బ్యాగ్ అండ్ ద సోల్. డ్యామ్ చాలా హెవీ ఉంది ఇది. లెట్ మీ జస్ట్ ట్రై ఇట్ అండ్ షో ఇట్ టు యూ. సో ఇదే మన ఫైనల్ ప్రోడక్ట్, ఒక క్రేజీ బ్యూటిఫుల్ చెల్సీ బూట్స్. రియలీ కూల్, రియలీ ఎస్థెటిక్ అండ్ నీకు ఆ ప్రాపర్ క్లాసీ వైబ్ ఇస్తుంది. నాకు మోస్ట్లీ ఇప్పుడున్న అవుట్ఫిట్స్ కానీ నాకు ఆర్ట్ డ్రివెన్ కొంచెం క్లాసీ సైడ్కే పోతుంది. సో దట్స్ ద మెయిన్ రీజన్ నేను ఇది తీసుకుంది. ఆ స్వేట్ ఫినిష్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. వర్షం పడ్డా బురదంటినా ఖరాబ్ వాష్ కూడా చేయలేము దీన్ని. బట్ ఇఫ్ యూ క్యాన్ మెయింటైన్ ఇట్, యూ క్యాన్ రాక్ ఇట్. నిజం చెప్తున్నా, యూ క్యాన్ రాక్ ది ఫిట్స్. అండ్ జస్ట్ లుక్ అట్ ద హీల్ ఏరియా. హీల్ నుంచి ఆ థిక్నెస్ ఉంది కాబట్టి నీకు ఆ హైట్ కూడా దొరుకుతుంది. అండ్ దిస్ ఇస్ హౌ ఆల్ ది ప్రోడక్ట్స్ ఆర్. మన 35,000 కరెక్ట్గా స్పెండ్ చేసిన అని నాకు అనిపిస్తుంది. మీకు అనిపించకపోవచ్చు, లేకపోతే మీకు ఇది ఎక్కువ ఓవర్ ప్రైస్ అనిపించవచ్చు. బట్ పర్సనలీ నేను ఫీల్ అవుతున్నాను కదా, ఐ లైక్ ద క్వాలిటీ. ఎందుకంటే నువ్వు కూడా ఒకసారి క్వాలిటీ చూసినావు అనుకో, జూడియో ఇట్లా, జారా ఇట్లా, హెచ్ఎన్ఎం ఇట్లా అని మనకు అప్పుడు అర్థమవుతుంది. అంటే నువ్వు ఏం చేయాల్సింది లేదు, కొనమని నేను నీకు చెప్తలేను కూడా. డెఫినెట్లీ జారా స్టోర్కి వెళ్ళు, చెక్ చేయి, ప్రోడక్ట్స్ టచ్ చేయి, ఫీల్ చేయి, నీకు అర్థమవుతుంది క్వాలిటీ ఎందుకు ఇటు ఇంతగానం ప్రైస్ పెడుతున్నా అని చెప్పి. అంటే నేను జస్టిఫై అంటే ఆ ప్రైజెస్ జస్టిఫై అని నేను అసలు చెప్పా, ఎక్కువనే ఉంటుంది. బట్ క్వాలిటీ వైజ్ చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది రెగ్యులర్ ప్రోడక్ట్కి, కొంచెం ప్రీమియం సెగ్మెంట్ ఉన్న ప్రోడక్ట్కి. అండ్ జారా ఏం ప్రీమియం కూడా కాదు, బయట కంట్రీస్లో జారాని జూడియోలా చూస్తారు. సో దట్స్ హౌ ఇట్ ఈస్. బట్ క్వాలిటీ వైజ్ పిటీ గుడ్, పిటీ డీసెంట్. యూ క్యాన్ డెఫినెట్లీ గో ఫర్ ఇట్. మెయిన్లీ నేను చెప్పాలనుకుంది ఒక్కటే, బ్లైండ్గా షాపింగ్ చేయకు. ఏ ప్రోడక్ట్ అని తీసుకునేటప్పుడు అది నీ వార్డ్రోబ్లో ఎట్లా సెట్ అవుతుంది, ఏ అవుట్ఫిట్స్తో మ్యాచ్ అవుతుంది, ఎలా మ్యాచ్ చేయొచ్చు అని క్లియర్గా చెక్ చేసుకున్నాం అనుకో, మనీ నువ్వు వేస్ట్ చేయలేవు. ఎందుకంటే నేను తీసుకున్న ప్రతి ప్రోడక్ట్ ఇప్పుడు ఇయర్స్ దాకా వేసుకోవచ్చు. ఒక 2-3 years తర్వాత వేసుకున్న దోస్ విల్ బీ ట్రెండింగ్, దోస్ విల్ బీ లుకింగ్ గుడ్. సో దట్స్ ద మెయిన్ రీజన్ ఐ బాట్ ఆల్ దిస్ ప్రోడక్ట్స్. అండ్ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్లీ ఒక లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ కమెంట్స్లో నీ ఫేవరెట్ ప్రోడక్ట్ ఏదో కింద కమెంట్ సెక్షన్లో చెప్పు. అండ్ ఇప్పుడు అకౌంట్కి సబ్స్క్రైబ్ చేసుకో, ఎందుకంటే నేను ఇలాంటి ఫ్యాషన్ కాంటెంట్ వీక్లీ అప్లోడ్ చేస్తున్నా. సో దాట్స్ ఇట్ ఫర్ ది వీడియో. ఐల్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వన్.